నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రస్తుతం మనం శ్రీరామ్ నగర్లోని బోజగుట్ట ప్రాథమిక పాఠశాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టుపక్కల మొత్తం ఎంత గలీజ్గా ఉందంటే అసలు చాలా దారుణంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మా దాకా వచ్చింది ఈ న్యూస్. సో మేము కూడా వెంటనే ఆలస్యం చేయకుండా ప్రాథమిక పాఠశాల దగ్గరికి వచ్చేసాము, బోజగుట్ట ప్రాథమిక పాఠశాల. సో మనం ఒకసారి స్కూల్ వాతావరణం ఎలా ఉంది అండ్ స్కూల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అండ్ ఆల్ రోడ్స్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ స్కూల్ చుట్టూరు చూస్తే మొత్తం గార్బేజ్ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మీ పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఎప్పుడైనా ఇన్ఫామ్ చేశారా? చేశాం. సో ఎలా అనిపిస్తుంది వెనక అంత చెత్త ఉంటే? గలీజ్గా అనిపిస్తుంది. ఇక్కడ మంచిగా ఉండబుద్ధి అవుతుంది కానీ వాసనకి దోమలు అవి వస్తున్నాయి, లైట్స్ అవి వేసుకుంటున్నాం. ఫుడ్ అదంతా బాగుందా స్కూల్లో? బాగుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ చెత్త కాకుండా మీ స్కూల్ దగ్గర? సమస్యలు ఉన్నాయి. ఎంకల చెత్తలు పడేస్తున్న బిటంగా మళ్ళీ తీస్తున్న బిటంగా మళ్ళీ వేస్తున్నారు. మీరేం చెప్పలేదా వాళ్ళకి? చెప్పాం, వాళ్ళు అనేది మళ్ళీ వేస్తున్నారు. పైన నుంచి దూరం నుంచి ఇట్లా ఎగ్గేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు మాకు తెలియట్లా. మరి మీ సార్ వాళ్ళు చెప్పారా? చెప్పారు. అయినా కానీ ఎలాంటి చర్యలు ఏం తీసుకోవట్లేదు ఇప్పటిదాకా. సార్ వాళ్ళు ఎంతో ప్రయత్నించారు, అయినా వాళ్ళు అనేది వేస్తూనే ఉన్నారు. పెయింట్ అవన్నీ వేసారు. స్కూల్ పరంగా అంతా బాగుంది మీకు, కానీ ఈ పక్కన చెత్త అది ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఉండలేకపోతున్నారు అంతే కదా? అవును. సో ఫ్లోర్స్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పైన టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే హెడ్ ఆఫీస్ ఎవరో ఒకళ్ళు ఉండి ఉంటారు పైన. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాము, అసలు ఏంటి ఇక్కడ సమస్య, ఇంకేమన్నా ఉన్నాయా అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకుంటే మిడిల్లోనే వాష్రూమ్లో నుంచి పైప్ అన్నమాట. సో ఈ వాటర్ అంతా ఇదిగో ఇలా వెళ్ళిపోతాయి ఇక్కడ కింద నుంచి. సో ఎంతోమంది నాయకులకి వాళ్ళందరికీ చెప్పినా కానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని అయితే చెప్తున్నారు. పిల్లలు కూడా అదే అంటున్నారు. సో ఒకసారి మనం హెడ్ మాస్టర్తో అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ, ఏం పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి. సో ఈ స్కూల్లో స్టెప్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక కొన్ని చోట్ల ఓకే గుడ్ బాగున్నట్టు అనిపిస్తున్నా కానీ ఇంకొన్ని చోట్ల చూసుకుంటే స్ప్లిటెన్స్ ఎక్కువగా ఉమ్ము ఊయడం లాంటివి కూడా కొన్ని ఉన్నాయి ఈ స్టెప్స్ పైన. సో చూద్దాం, మరి ఒకసారి మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం క్లాస్ దగ్గరకు వచ్చేసాము. ఒకసారి క్లాస్లోకి వెళ్ళి స్టూడెంట్స్ ఇంకా టీచర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో, దిస్ ఇస్ తేజ ఫ్రమ్ పురా లోకల్. సో ఏంటంటే మేము ఒక ఆర్టికల్ పేపర్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అండ్ టీచర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పక్కన ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని మేము విన్నాము. అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ స్కూల్లో వచ్చేసి మెయిన్గా స్కూల్ స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా అక్కడ మాన్యువల్స్ ఫ్లో అవుతుండడం వల్ల స్మెల్ వస్తుంది. ఇంకొకటి స్కూల్ బ్యాక్ సైడే మనకి చాలా చెత్త వేసి ఉన్నారు. అది చాలా ఇయర్స్ నుంచి ఉందనుకుంటా. నేను ఇక్కడ న్యూలీ రిక్రూటెడ్గా వచ్చాను. అది బ్యాక్ చూసేసరికి నేనే షాక్ అయ్యా. ఏంటి స్కూల్ వెనక మనం ఒక స్కూల్ అనేది ఒక గుడిలాగా మనం ట్రీట్ చేస్తాము, అలాంటిది స్కూల్ వెనక ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. బట్ చాలా ఇయర్స్ నుంచి ఉందంట ఇక్కడ ఇలా. బట్ దానివల్ల అయితే చాలా సఫర్ అవుతున్నాము. ఇంకొకటి డే టైంలోనే మస్కిటోస్ వస్తున్నాయి క్లాస్ రూమ్లోకి. పిల్లలు పిల్లలు కానీ ఇక్కడ నివాసికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అవుతే మెయిన్గా. అంటే ఎవరికి కంప్లైంట్ చేయలేదు ఎప్పటిదాకా? సార్ వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ చేశాము అని. మొన్ననే అది డ్రైనేజ్ గురించి కంప్లైంట్ ఇచ్చారంట. బట్ వర్క్ జరుగుతుంది, మోస్ట్లీ అది అవుతుందా అనేది మనం చూడాలి ఇప్పుడు ఇంకా. ఓకే, సో మనం కూడా ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు, మెయిన్ థింగ్ అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ అని. సో పేరు? జయశ్రీ. సో మీ స్కూల్ సైడ్ చెత్త అదంతా చూసావా, ఎలా అనిపిస్తుంది? గలీజ్గా ఉంది. మాకు దోమలు కూడా కలుస్తున్నాయి, వామిటింగ్స్ వస్తున్నాయి. మళ్ళీ కిటికీలు మూసుకొని రీడింగ్ చేస్తున్నాం, రైటింగ్ చేస్తున్నాం. కడుపు నొప్పి, అందరికీ వామిటింగ్స్ అవుతున్నాయి, తినబుద్ధి కూడా అవుతలేదు. టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ అందరికీ కంప్లైంట్ చేసిండు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఫుడ్ అదంతా ఓకేనా మరి స్కూల్ పరంగా? అదంతా మంచిగానే ఉంది. బయట చెత్త చెదారం అదే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది.
అదే ఉంది ఇబ్బందిగా. నీకు ఎలా అనిపిస్తుంది మీ స్కూల్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ ఆ రోడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది చెత్త అదంతా? హౌ యు ఆర్ ఫీలింగ్? కింద డ్రైనేజ్ పోతుంది, దాంట్లోనే పిల్లలు దొక్కి స్కూల్లోకి వస్తుర్రు. మళ్ళీ వెనకలకి వెళ్ళి వాసన వస్తుంటే అన్నం తింటలేరు కొంతమంది. మళ్ళీ కింద కూడా మంచిగా ప్లేస్ లేదు. పొద్దున్న 8:30కు వచ్చి పిల్లలు ఆడుకుంటుర్రు. బయటికి ఎక్కడైనా వెళ్ళిపోతే సార్ వాళ్ళ మెయిన్కి వస్తుందని సార్ వాళ్ళ బాధ. సో మరి నిజమే కదా, నిజమే. స్కూల్ అంటే ఎలా ఉండాలి? ఒకప్పుడు గ్రౌండ్స్ అవి ఇవి ఉంటాయి ఆడుకునేటోళ్ళు, మరి అవేం లేకుండా మీ సార్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? మరి మంచి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. టీచర్ ప్లేస్ లేదు టీచర్, అందుకనే టీచర్ ప్లేస్ కూడా మంచి లేదు. మళ్ళీ కింద అది మొత్తం గలీజ్ ఉంది టీచర్. ఎంత సాఫ్ చేసినా అంతనే మళ్ళీ వేస్తూనే ఉంటుంది టీచర్ పైకి వెళ్ళి. మీ పేరెంట్స్కి తెలుసా ఈ విషయం? తెలుసు టీచర్. అయినా కానీ ఈ స్కూల్కే పంపిస్తున్నారా? లేదు టీచర్, ఇంకా ఎక్కడ అన్ని జగల ఫీజు ఉన్నాయి కాబట్టి ఈయనే మంచి చదివిపిస్తారు కాబట్టి ఈయనే చదివిపిస్తారు టీచర్. నీ పేరేం పేరు? చిత్ర. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. సో మీ స్కూల్ సైడ్లో మొత్తం చెత్త చెదారం అంతా ఉంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్కువగా మీరు సిక్ అవుతున్నారని మేము విన్నాం, నిజమేనా? అవును టీచర్. అది బ్యాక్ సైడ్ చెత్త ఉంది కదా, అది మొత్తము దట్టి అవుతుంది. అది దోమలు కరుస్తున్నాయి అన్నీ. అయితే వాసన వస్తుంది, వాంతింగ్స్ అవుతున్నాయి. అన్నం తినేటప్పుడు కూడా తినబుద్ధి కాదు. అది కింద కూడా డ్రైనేజ్ లీక్ అవుతుంది. అయితే అక్కడ ప్లేస్ కూడా లేదు నిలబడడానికి. మళ్ళీ అది మొత్తం దోమలు అవన్నీ కరుస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. వర్షాకాలంలో ఎలా ఉంటుంది? వర్షాకాలంలో కూడా అంతే, కానీ దానికంటే ఎక్కువ అవుతుంది. సో ఎలా ఉంది మీ స్కూల్లో స్టడీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా? అంతా మంచిగానే ఉంది, కానీ స్కూల్ వెనకాల మొత్తం చెత్త పడేసారు. చెత్త చెదారం అంతా స్కూల్ కింద అట్లనే ఇది డ్రైనేజ్లోకి వాటర్ లీక్ అయ్యి మొత్తం దోమలు వస్తున్నాయి. మేము అట్లనే కిటికీలు మూసుకొని లైట్లు ఫ్యాన్లు వేసుకొని ఉన్నాం. అట్లనే మీ సార్కి వాళ్ళందరికీ తెలుసా ఈ విషయం? తెలుసు. మరి ఏం చేస్తున్నారు? అంటే అధికారులకి ఎవరికైనా చెప్పారంటనా? జిహెచ్ఎంసీకి చెప్పినా వాళ్ళు వచ్చి క్లీన్ చేసి మళ్ళీ పోతే వాళ్ళు మళ్ళీ పైన వాళ్ళు వేస్తురు చెత్త. పైన వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాలంటావు మొత్తానికి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వే కనుక జిహెచ్ఎంసీ వాళ్ళ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు మీ స్కూల్ని? మొత్తం క్లీన్ చేసి. నీ పేరు? మనోవర్ధన్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఓకే. సో ఎడ్యుకేషన్ అంతా బాగుందా మీ స్కూల్లో? ఎడ్యుకేషన్ బాగుంది, కానీ వెనకాల చెత్త వలన మాకు వాంతింగ్స్ అవుతున్నాయి, ఇంకా జ్వరాలు వస్తున్నాయి. మా సార్ వాళ్ళు ఎంత కష్టపడి క్లీన్ చేసినా మళ్ళీ చెత్తని ఇస్తున్నారు పైన వాళ్ళు. వాళ్ళ పైన రియాక్షన్ తీసుకోవాలంటావు. ఇంకా ఇంకేమున్నాయి? ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? డ్రైనేజ్ లీక్ అవుతుంది, ఇంకా అది వాటర్ ప్రాబ్లం, ఊకే మోటార్ ఖరాబ్ అవుతుంది. నీ పేరు? వసంత్. మై నేమ్ ఇస్ వసంత్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. సో ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ అంత చెత్త ఉండి మొత్తం జలుబులు వస్తున్నాయి, సర్దీలు, వాంతింగ్లు, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఏం చేయలేక అందరు హాలిడేస్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. అసలు ఈ స్కూల్ వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక చూడండి ఎంత చెత్త చెదారంతో నిండిపోయి ఉందో. అంటే స్కూల్లో పిల్లలు నిజంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ దోమలకి ఎంత సిక్ అవుతున్నారు అన్నది నిజంగా పిల్లలు చెప్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఇది స్కూల్ బ్యాక్ సైడ్ పక్కన అనమాట చూసుకుంటే ఈ డ్రైనేజ్ వాటర్ లీక్ అవ్వడం కానీ ఇక్కడ చూసుకుంటే నిజంగానే మేము ఇక్కడ 2nd ఫ్లోర్లో ఉన్నాం. 2nd ఫ్లోర్ దాకా ఆ డ్రైనేజ్ స్మెల్ ఎంత ఘోరంగా వస్తుందంటే నిజంగా ఈ పిల్లలు ఎలా ఉంటున్నారో, ఎలా చదువుకుంటున్నారో, అసలు ఈ బస్తీ వాసులు ఈ ఏరియాలో అసలు ఎలా ఉంటున్నారో కూడా నిజంగా ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. ఈ డ్రైనేజ్ వాటర్ ఇఫ్ ఇన్ కేస్ వర్షాకాలంలో వర్షం టైంలో వర్షం వస్తే కనుక బాగా ఈ డ్రైనేజ్ వాటర్ నిండిపోయి ఇదంతా వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది అంట. చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. అసలు చూడండి
మొత్తం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇది క్లీన్ చేయకపోతే తీయకపోతే ఈ చెత్త చెదారాలతో ఇంత దారుణంగా నిండిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే నిజంగా చాలా ఇదిగా అనిపిస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఇక్కడ మెయిన్ పిల్లల్ని అడిగితేనేమో చాలా దారుణంగా చెత్త ఎంత క్లీన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ వేస్తున్నారని చెప్తున్నారు, తీస్తుంటే మళ్ళీ వేస్తున్నారంట. ఆ డ్రైనేజ్ కూడా మ్యాన్హోల్ చాలా పెద్దగా ఉంది, చూసినాం ఇందాక. ఏం సార్ అసలు అంటే ఇప్పటిదాకా ఎవరికి అధికారులకు మీరేం చెప్పలేదా? మేము చాలాసార్లు అధికారులకి విన్నవించుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి వెనకాల ఆ డ్రైనేజు కూడా వాటరు పగిలి ఆ చెత్తలో కలిసిపోయి మొత్తం కూడా ఈ లోపలికి వచ్చేస్తుంది. తర్వాత అవి ఒక్కోసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం, కింద 4th క్లాస్ రూమ్లో ఎంటర్ అయిపోయి ఆ క్లాస్ రూమ్ అంతా నిండిపోతుంది. దాన్ని కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. సో ఎన్నిసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది, డివిజనల్ మీద చెప్పడం జరిగింది. తర్వాత ఖైరతాబాద్ జిహెచ్ఎంసీకి రిప్రజెంటేషన్ జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ గుడిమల్కాపూర్లో ఏఈ గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా మరి అంతగా స్పందించడం లేదు వాళ్ళు. తర్వాత వెనకాలంతా కూడా ఎప్పుడు చేసినా కొంచెం క్లీన్ చేస్తారు. తర్వాత వచ్చేసి అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సార్ ఎట్లా సార్ ఇట్లా ఎంతగానో ప్రాబ్లం ఉంది సార్, ఎందుకలా చెత్త తీసేయండి సార్, ఆ డ్రైనేజ్ వాటర్ కూడా మా దగ్గరికి లోపల క్లాస్ రూమ్లోకి వస్తుంది, మీరు చెత్త తీస్తే డ్రైనేజ్ వాళ్ళు వచ్చి చేస్తారు సార్ అని చెప్తే అసలు ఏం రెస్పాండ్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి మధ్యనైతే అట్లనే మొత్తం చెత్తలో ఉంటుంది. ఆ చెత్త వాటర్, ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా లోపల క్లాస్ రూమ్లోకి వచ్చి క్లాస్ రూమ్ మాకు ఉపయోగం లేదు అసలు. పిల్లలు తరచూ సిక్ అవుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి కడుపులో నొప్పి, తర్వాత వామిటింగ్స్, తర్వాత వచ్చేసి దోమల వల్ల కుట్టడం వల్ల ఎప్పుడూ సిక్ అవ్వడం, జలుబు 3-4 రోజులు సిక్ అయిపోవడం జరుగుతుంది. ఏంట్రా ఎందుకు రావట్లేదు స్కూల్కి అంటే సార్ ఇట్లా జ్వరాలు అని చెప్తున్నారు. పేరెంట్స్ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. దానివల్ల చదువులో కూడా పిల్లలు కొంచెం వెనకబడిపోతున్నారు. ఎక్కువ మంది ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పిల్లలు దాన్ని బట్టి కూడా మరి పేరెంట్స్ వెనకాడుతున్నారు. మరి మేము ఎలా పంపించాలి సార్ అదంతా పెట్టుకొని? ఆ విధంగా మాకు స్ట్రెంత్ ఒక్కోసారి కూడా తగ్గడం జరుగుతుంది. నియర్లీ 100-120 వచ్చే పిల్లలు మరి దీన్ని బట్టి కూడా కొంచెం వెనకబడిపోతున్నారు పిల్లలు పేరెంట్స్ జాయిన్ చేయడానికి. సార్ ఇవేనా మీరు కంప్లైంట్ చేసిన పేపర్స్? మేము ఇది డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత జోనల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు. తర్వాత మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము మా డిప్యూటీ హౌస్ తరఫు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లెటర్ నెంబర్ ఇక్కడ నుంచి ఇచ్చినా కానీ ఎటువంటి రెస్పాండ్ వాళ్ళు అవడం లేదు. అక్కడ డాక్టర్ అని ఉంటారు కొంతమంది వాళ్ళు జిహెచ్ఎంసీలో, వాళ్ళు కూడా ఫోన్ చేసినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లేపరు. ఇవి అప్లికేషన్ తీసుకుంటారు, స్టాంప్ వేసి ఇస్తారు. తర్వాత ఇటు ముఖమే చూడరు అసలు. ఆ విధంగా ఇన్ని అప్లికేషన్లు ఇచ్చినా కానీ వాళ్ళ రెస్పాండ్ లేదు అసలు. సో ఆ విధంగా మేము ఈ అప్లికేషన్స్లో పెట్టాము. పై అధికారులు వచ్చినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎటువంటి రెస్పాన్సిబుల్ లేకుండా ఒట్టిగా అప్లికేషన్ ఇచ్చి రావడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇంకా పై అధికారులకి కొంతమంది డివిజనల్ ఇంజనీరింగ్కి తర్వాత వచ్చేసి ఏఈఆర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మాకు మాటిమాటికి ఫోన్ చేయొద్దండి, మాకు ఇవన్నీ తెలియదు, మాకు ఇవన్నీ విషయాలు, మీరు అక్కడ ఏఈకి ఫోన్ చేసుకోండి, గుడిమల్కారులో ఏఈకి ఫోన్ చేసుకోవడం జరిగింది. సో వారికి కూడా ఫోన్ చేసి మాకేంటండి మాటిమాటికి ఇది అనవసరంగా ఈ గోల్ ఎందుకు, మాకు ఇవన్నీ కూడా మేము అవన్నీ కూడా ఏం చూడం, మాకు బయట ఇంకేవో పనులు ఉంటాయి, ఆ పనులు ఉంటాయి, ఈ పనులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఒట్టిగా ఇట్లా నిర్లక్ష్యంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఆఫీసర్స్. సో ఇటు వచ్చి చూడడం కానీ ఇటు వచ్చి పట్టించుకోవడం కానీ అసలు ఏ మాత్రం వాళ్ళు పట్టించుకోవడం జరగడం లేదు. పై అధికారులు కూడా ఆ విధంగా అట్లనే ఉండిపోతుంది, ఆ చెత్త అంతా అట్లనే ఉండిపోతుంది. సో దీనికి పరిష్కారం తప్పనిసరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ చూసి మరి ఇదంతా కూడా క్లీన్ చేపిస్తే పిల్లలు మేమందరూ కూడా మరి మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ఏ క్లాసెస్కి టీచ్ చేస్తారు? నేను ఆల్మోస్ట్ 4th, 5th క్లాసెసే డీల్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా టీచర్స్ రాకపోయినా అది కూడా నేను ప్రైమరీ క్లాసెస్ 1 and 2, 3rd క్లాసెస్ కూడా డీల్ చేస్తాను. ఏ సబ్జెక్ట్? నేను అన్ని ఇంగ్లీషును, ఈవీఎస్ ఎక్కువ చెప్తున్నాను. ఓకే మ్యామ్, అంటే స్కూల్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా? ఇక్కడ అంతా బాగుందా? స్కూల్ పరంగా చాలా కాలం నుంచి నేను ఇక్కడ 2005 నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ స్కూలు అన్ని విషయాల్లో చాలా ఇక్కడి నుంచి ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు చాలామంది కూడా పోలీస్ సెలక్షన్ వచ్చింది, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. సో మా స్టూడెంట్స్ని మాకు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. వాళ్ళు ఎక్కడ కనిపించినా దే విష్ దెమ్. ఓకే మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాలు వింటుంటే. ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే మీ స్కూల్ బ్యాక్ సైడ్ అవి చూసారా?
చూసామమ్మా, రోజు చూస్తూనే ఉన్నాం. 2005 నుంచి ఉంటున్నారు మీరు. అసలు ఏంటి మేడం ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి అసలు? 2005 నుంచి అసలు వెనక బ్యాక్ సైడ్ ఈ ప్రాబ్లం లేకుండే. అయితే చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే ఈ గార్బేజ్ బ్యాగ్స్ అన్నిటినీ విసిరేయడం మొదలుపెట్టారు. చాలా సో మెనీ టైమ్స్ మేము తల్లిదండ్రులకి చెప్పాం, అక్కడ విలేజర్స్కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పీపుల్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి చెప్తా వస్తూ ఉన్నాము. దానివల్ల నష్టాలు ఏంటి, మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన పిల్లలు చదువుతున్నారు, మాకు బాగుంటలేదు, చాలాసార్లు చెప్పాం. ఈ ప్రాబ్లము మళ్ళీ 2005 నుంచి అక్కడ చాలా క్లియర్గా ఉండేది. చక్కగా క్లియర్ వీ కెన్ సీ ద ఎర్త్, అంటే చక్కగా అది స్లాబ్ వేసేసిన ప్లాంక్స్ ఇవి ఉంటాయి కదమ్మా, నాపరాళ్ళు వేసేసింది కూడా నేను చూశాను. చాలా క్లియర్గా క్లారిటీగా ఉండేది. అలా కొంచెం కొంచెం ఆ గార్బేజ్ వేసి అది గుట్టలాగా కొండలాగా పేరిపోయింది. అసలు అది ఎలాగ ప్రాబ్లమ్స్ అలా చాలా ఏళ్ల నుంచి ఇలాగే బాధపడుతున్నాం మేము ఆ విండోస్ కూడా ఓపెన్ చేసుకోవడానికి ఉండట్లేదు, ఎప్పుడు కూడా అది క్లోజ్ చేసుకొని ఉండాలి. పిల్లలు కూడా కొంచెం వెంటిలేషన్ అనేది తగులుతేనే కొంచెం హెల్తీగా ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఓకే, న్యాచురలే కదమ్మా, న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ లైట్, అవన్నీ పిల్లలకి ఎంతో ఇంపార్టెంట్ కదా. సో చూసారు కదా బ్యాక్ సైడ్, ఇందాక మనం పైన వ్యూలో నుంచి చూసాం, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోండి. అసలు చాలా చెత్త చెదారం, ఫుల్ గార్బేజ్ అనమాట. ఒక్క నిమిషం నేను నుంచోడానికే చాలా ఇబ్బంది పడ్డా. అలాంటిది పిల్లలు రోజు స్కూల్కి రావటం, చదువుకోవటం, ఇక్కడే ఉండటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఈవినింగ్ ఇంటికి వెళ్ళటం, ఆ టైంలో వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు ఆ స్మెల్ని అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది వినటానికే చాలా ఇదిగా ఉంది. అసలు చూస్తుంటే కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఇది. సో చూద్దాం మరి ముందు అసలు అధికారులు ఎలా దీనిపైన స్పందిస్తారు ఏంటి. అండ్ ఇంకో విషయం, GHMC వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా కానీ దే ఆర్ నాట్ ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదంట. అంటే చేస్తాం పని చేస్తాం, ఓకే నెక్స్ట్ సండే వస్తాం అలా చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అయితే అసలు పనులు ఎలాంటివి కూడా జరగలేదు, స్టార్ట్ కూడా వేయలేదని చెప్పి చెప్తున్నారు. ఓట్ల కోసం, అదే GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి త్వరలో, సో ఓట్స్ కోసం ఏ మొహం పెట్టుకొని వస్తారు అడగడానికి. ఇన్ కేస్ దాన్ని కనుక మంచిగా క్లీన్ చేసి క్లియర్గా మాకు ఈ రోడ్ని అంతా మంచిగా ఇస్తే, మేము ఇలా చేసాము అని వాళ్ళు చెప్పుకుంటే కనుక నిజంగా వాళ్ళకి మా ఓట్లేస్తామని కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి ముందు అసలు ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి, ఇలానే ఉంటుందా? ఇన్ కేస్ ఎవరైనా మరి దీనిపైన స్పందించి మంచిగా దీన్ని క్లీన్ చేపిస్తే పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా చదువుకుంటారు అని అయితే సార్ చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.